ఇక బండి భగీరథ్కు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు పాస్పోర్ట్ అప్పగించాలని దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు బాధితురాలున్న ప్రాంతాలకు వెళ్లరాదంటూ కోర్టు షరతులు. ఇక దీనిపైన ఈయన కౌంటర్ చూద్దాం. ఒక్కసారి కౌంటర్ చూసిన తర్వాత వార్త చూద్దాం. బండికి రేవంత్ బర్త్డే గిఫ్ట్. శబాస్ మిత్రుడు అంటే రేవంత్లా ఉండాలి. లైంగిక దాడి ఆరోపణల కేసులో బండి కుమారుడికి బెయిల్ రావడం బాధాకరం. కేసు విచారణలో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం. బాధితురాలకి బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం బాసడగా ఉండాలి. ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు. మీరు అండగా ఉంటారు, ఎందుకు ఉండరు? నరాన హిందుత్వ ఎజెండాను వ్యతిరేకించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా ఉంటాడంట. ఇదే నేర్పిస్తున్నావా కేటీఆర్? మీరు హిందువులందరినీ సర్వనాశనం చేయాలి, మనం రోజు పూజలు చేయాలి, బొట్టులు పెట్టుకోవాలి, మళ్ళీ హిందువులను మాత్రం సర్వనాశనం చేయాలి మన రాజకీయ ఎదుగుదల కోసం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గడ్డి పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి నాకు తెలిసి. మరి ఇప్పుడు మీరు ఎస్పీగా పనిచేసేది కదా, ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నో ఫోక్సో కేసులు చూసిండ్రు, ఎన్నో కేసులు చూసిండ్రు కదా మీ లైఫ్లో. మరి మీరు కూడా ఇట్లనే చేసిండ్లా? మీరు కూడా మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి. 3 సార్లు ఆ బెయిల్ రిజెక్ట్ అయింది, 4వసారి బెయిల్ వచ్చింది. దానికి కండిషన్స్ ఉన్నాయి. 11వ తారీఖు బండి సంజయ్ బర్త్డే కావచ్చు. బర్త్డేకు దీనికి ఏం సంబంధమే? అంటే మీరు జడ్జిలను తప్పులు పడుతున్నారా, కోర్టులను తప్పులు పడుతున్నారా? మీరు సివిల్ సర్వెంట్గా చేసిన మీకే కోర్టుల మీద నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు ఏముంటుంది? ఇక బెయిల్ ఏందో చూద్దాం ఫస్ట్. కేంద్ర మంత్రి కుమారుడు ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత హామీలతో పాటు అంతే మొత్తానికి మరో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు SHO ముందు 8 వారాల పాటు లేదంటే ఛార్జ్షీట్ దాఖలు చేసేదాకా పిటిషనర్ హాజరు కావాలని చెప్పింది. బాధితురాలు నివాసం, విద్యా సంస్థలు పనిచేసే ప్రాంతాలకు పిటిషనర్ వెళ్లరాదని, అదేవిధంగా బాధితురాలు ఫిర్యాదుదారు సాక్షులను ఎలాంటి బెదిరింపులకు ప్రలోభాలకు గురి చేయరాదని షరతు విధించింది. ఈ కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయరాదని, మెసేజ్, ఆడియో, ఎలక్ట్రానిక్ వీడియోలకు వ్యాప్తి చేయరాదని, ఇంటర్వ్యూలు, పత్రికా ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. పాస్పోర్ట్ అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ కె సుజనా గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి భగీరథ్కు బెయిల్ మంజూరు చేశారు. పిటిషనర్ 55 రోజులుగా జైల్లో ఉన్నారని, 25 మంది సాక్షులను విచారించిన నేపథ్యంలో నిందితుడు నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దర్యాప్తు దాదాపు పూర్తయిందని, అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలకు కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. నిందితుడు పారిపోవడం దర్యాప్తునకు అడ్డంకి లేదని, కోర్టు సంతృప్తి చెందినప్పుడు దర్యాప్తు పూర్తయ్యేదాకా నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని కఠినమైన షరతులు విధించవచ్చని అన్నారు. పూచీకత్తులతో షరతులతో ఉల్లంఘించినట్లయితే ప్రాసిక్యూట్ బెయిల్ రద్దుకు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం మీద 55 రోజుల పాటు ఇది కంప్లీట్గా పొలిటికల్ కేసు. అబ్బా, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పొలిటికల్ కేసు. దానికో బీజేపీ ఎంపీ ఇమీడియట్లీ 2.5 కోట్లు ఇస్తారు. వాళ్ళు ఎటు కదలకూడదుగా, మేము చెప్పినట్టు వినాలని. వాళ్ళ ఓ లేడీకి బీజేపీకి ఎంపీకి దగ్గర సంబంధాలు ఉంటాయి. దానికి మళ్ళీ బీఆర్ఎస్ ఎంటర్ అవుతారు. బీఆర్ఎస్ ఎంటర్ అయి వీళ్ళు దాదాపు వీళ్ళు మంచిగానే సమర్పయామి చేసుకుంటారు. డబల్ డిజిట్ దాటుతుంది వాళ్ళకి ఇచ్చిన పైసలు. అటు బండి సంజయ్ని టార్గెట్ చేయాలి, ఇటు కల్వకుంట్ల కవితను టార్గెట్ చేయాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆ బీజేపీ ఎంపీతో బీఆర్ఎస్
చేతులు కలిపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓ దళిత బిడ్డను రంగంలోకి దింపిండు. ఈయనకు కూడా హిందువులు అంటే వ్యతిరేకం. ఒక్క హిందువు అన్న ఓట్లేస్తారో చూడండి ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్లల్లో. ఇది 55 రోజుల పాటు ఎటువంటి బయటికి వెళ్ళకూడదు, దేశం విడిచి పారిపోకూడదు, ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, ఎటువంటి పత్రికా ప్రకటనలు ఇవ్వకూడదు. సాక్షులను అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను మీరు ఏమి ఇబ్బందులు పెట్టకూడదు, వాళ్ళ ఇంటి వైపు కానీ వాళ్ళ కాలేజీల వైపు కానీ ఎటు వెళ్ళకూడదు అని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. మొత్తం మీద 55 రోజులు. లాస్ట్ టైము పరీక్షల నేపథ్యంలో బెయిల్ వస్తే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటాడు, బెయిల్ రాగానే ఫార్చునర్లో పోయిండు అంటాడు. ఫార్చునర్ కారు ఏది ఉంటే అది పోతారా నాయన. బండి ఉంటే బండి మీద పోతాడు, కారు ఉంటే కారు మీద పోతాడు, ఏది ఉంటే అది దాని మీద పోతాడు. నువ్వు పోతలేవు ఫార్చునర్ మీద? కేంద్ర మంత్రి కొడుకు ఫార్చునర్లో పోతే నార్మల్గా పోతాడా? ఒక ఎమ్మెల్సీ అయితేనే 50 లక్షలు తీసుకొని కారు కొనుక్కొని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కేంద్ర మంత్రికి ఇయ్యదా? ఏమీ దుర్మార్గమైన అంటే యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది. బండి భగీరథ్, బండి సంజయ్ ఏం చేసినా కూడా ఈయనకు వ్యతిరేకతనే అనిపిస్తుంది. చాలామంది దళిత బిడ్డలకు హెల్ప్ చేసిండ్రు ఆయన బండి సంజయ్. విన్నావా? చెప్తా స్టోరీలో ఒక్కొక్కటి.